ఈరోజు కత్లాపూర్ మండల కేంద్రంలో వరకాలువ నీటి కొరకు రైతులు ధర్నా ప్రారంభించారు. కాకపోతే నేను మార్కెట్ చైర్మన్ ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డిని అదే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. ఏమంటున్నారంటే ఇప్పుడు శ్రీరామ్ సాగర్లో 32 టీఎంసీలు వస్తే దాని ద్వారా కూడా వాటర్ ఇవ్వచ్చు, దాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు దగ్గర 27 టీఎంసీలు వచ్చినాయి, ఇంకా కొన్ని వస్తున్నాయి, ఇన్ఫ్లో వస్తుంది. కాకపోతే ఈ 32 కాగానే మన కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్ కాలువ ద్వారా వరకాలువ ద్వారా నీళ్ళు విడిపించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఎల్లపల్లి కూడా ఇప్పటికీ 8-9 టీఎంసీల వాటర్ ఉన్నది. ఇంకొక 2-3 టీఎంసీలు కాగానే ఇక్కడి నుంచి అయినా లిఫ్ట్ చేస్తారు. ఈ 2 రకాల ఎక్కడికి వెళ్ళైనా ఒక రకంగా చేస్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు నాకు. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు వాటర్ లేనిది కూడా ఈ ధర్నా చేసి ఏదో ఎలక్షన్ కొరకు మేము అధ్యస్తామని అనుకోవద్దు. ఇక కంపల్సరీ నీళ్ళు ఇస్తాం, మేము పంటలు ఎండిపోగా ఎవరు చూడరు. కాకపోతే వాటర్ లేదు కాబట్టి దాని కొరకు మేము నీళ్ళు రాగానే ఇప్పుడు ఆల్రెడీ కడెం ప్రాజెక్టు నిండి ఉన్నది, ఇంకో వస్తుంది ఇంట్లో, అందులో కొన్ని పెరిగినా కానీ ఇవ్వగలుగుతాం. ఒకవేళ అక్కడ శ్రీరామ్ సాగర్లో అదైనా కానీ ఇవ్వగలుగుతాం. దాని కొరకు నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అండగా ఉంటుంది. ఎప్పుడు రైతు పక్షాన్నే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షాన్నే ఉంటుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రైతు పక్షాన్నే పనిచేసాడు. అప్పుడు వ్యవసాయం చేస్తున్నామంటే రైతులు ఈ రాజశేఖర రెడ్డి వచ్చినట్టునే కొంచెం గిట్టుబాటు అయింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి వచ్చాడు, అదే బాటలో అట్లే నడుస్తుంది. మీరందరూ కొంచెం చూడాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఏదో ఎలక్షన్ గురించి అని కాకుండా మీరు రైతులు ఆలోచించుర్రి. ప్రజాప్రభుత్వం ప్రతిదీ రైతుల పక్షాన చేస్తుంది. 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చింది. అది దాని ఘనత ఇది కాంగ్రెస్ ప్రభుత్వంది. 2 లక్షల రుణమాఫీ కూడా చేసింది. ఇంకా పైన కూడా దాని గురించి కూడా ఆలోచిస్తుంది. మీరు రైతులు ఎవరో మాట విని అది కాకుండా మీరు దీన్ని చూడాలి, ఆలోచించాలి. జై హింద్, జై కాంగ్రెస్. సన్న వస్తారండి మాట్లాడే.